హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ హెల్తీ అయిన గోధుమ పిండి రాగి పిండితో ఈ విధంగా బిస్కెట్లు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో కప్ గోధుమ పిండి, కప్ రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం ఉప్పు, చిన్న కప్పుతో కొబ్బరి తురుము, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బెల్లం వాటర్ కూడా పోసుకొని చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చేసుకున్న కళాయి పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ పోసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా చేసుకుందాము. రుచిగా కాకుండా మందంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మూత తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న బిస్కెట్లుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అస్సలు పెట్టుకోకూడదు. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ హెల్తీ అయిన గోధుమ పిండి రాగి పిండి బిస్కెట్లు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.